హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు అడ్డగా మారుతుంది. భారత క్రికెట్ ప్లేయర్లు వివిఎస్ లక్ష్మణ్, ప్రజ్ఞాన్ ఓజా, అంబటి రాయుడు హెచ్సిఏ క్లబ్ మెంబర్లుగా ఉన్న గొప్ప అసోసియేషన్ అని పేరుండేది. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి దేశానికి మంచి ప్లేయర్లను తయారు చేయాల్సిన హెచ్సిఏ తరచూ వివాదాల్లో నిలుస్తుంది. అధ్యక్షులు మారినా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. హెచ్సిఏలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, సెక్రటరీ దేవరాజు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటే ప్యానెల్ సభ్యులను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంతకం ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, సన్ రైజర్స్ హైదరాబాద్ను బ్లాక్మెయిల్ చేసిన అంశాల మీద సిఐడి అధికారులు హెచ్సిఏ ప్యానెల్ను విచారిస్తున్నారు. ఒకవైపు సిఐడి దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఈడీ అధికారులు ఎంటర్ అయి కస్టడీలో ఉన్న నిందితులను విచారించేందుకు సిద్ధమైంది. ఇష్యూ హెచ్సిఏలో మొదటి నుంచి తప్పు జరుగుతుందని 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. హెచ్సిఏ మీద మేము కేసులు 2018లో ఆర్డర్ తీసుకున్నాం, హైకోర్టులో, సుప్రీంకోర్టులో 19లో తీసుకున్నాము, 21లో మళ్ళీ ఆర్డర్ వచ్చింది. బీసీసీఐ కూడా చెప్పింది మీరు కలిసి వర్క్ చేసుకునే డిస్టిక్లో మీరు వాళ్ళు చేస్తారు, హెచ్సిఏ సిటీలో ఉంటుందని ఇచ్చింది. కొలాబరేషన్ ఆర్డర్ను అంతకుముందు ఉన్న కమిటీ తప్పుదో పట్టించింది, డ్రాగ్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత మొన్న మళ్ళీ బాంబే హైకోర్టు కూడా March 21 ఆర్డర్ ఇచ్చింది. మీటింగ్ పెట్టుకుని కొలాబరేట్ అవుతాం, రిపోర్ట్ ఇస్తామని మళ్ళీ 4 నెలలకు వచ్చింది. వీళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు. అంటే ఎవరికో తెలంగాణ క్రికెట్ డివిజన్ గుర్తింపు రావడము ఇంట్రెస్ట్ లేదు ఒకటి. 2, కోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, బీసీసీఐ చెప్పినా మాట వినంత అరగెన్సీ, ఏదో పవర్ శక్తి ఎన్నుకుంటే తప్పితే వీళ్ళకంత కాదు. హెచ్సిఏ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఉన్న సమయంలోనూ జిమ్ పరికరాల కొనుగోలు, బాల్స్ టెండర్లో అక్రమాలకు పాల్పడ్డాడన్న కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక ఇదే కేసులో అజారుద్దీన్ ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. తాజాగా మరోసారి సిఐడి దర్యాప్తు కొనసాగుతూ ఉండడంతో ఈడీ అధికారులు దృష్టి సారించారు. బీసీసీఐ నుంచి హెచ్సిఏకొచ్చిన నిధులు, ఖర్చు, టెండర్ల కేటాయింపులో వస్తున్న ఆరోపణలపై లోతుగా విచారణ చేయాలని నిర్ణయించింది. క్రికెట్కు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి, ఎవరికి పరిచయం లేని వ్యక్తి సడన్గా వచ్చి అధ్యక్షుడు ఎట్లా అయిండు అనే కోణంలో ఆలోచిస్తే ఎంక్వైరీ చేయంగా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అందులో భాగంగానే అర్థమైంది ఏంటంటే ఆయన మాట్లాడిన ఒక వీడియో కూడా ఉంది మన మీడియా ముందు. ఆయన గెలిచిన రోజు ఈ విజయం కవితకు, కేటీఆర్కు అంకితం చేస్తున్నాను వాళ్ళ పేర్లు తీసుకోవడము. తర్వాత ఎంక్వైరీ చేస్తే కూడా మాకు అర్థమైందంటే వీళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి క్లబ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు పవర్లో ఉన్న మనుషులు, అంటే అప్పుడు గవర్నమెంట్ నడుపుతున్న పెద్దలు బెదిరించి కొంతమందిని బెండ్ చేసి ఈయనను గెలవడానికి సహకరించారనే అభియోగాలు వచ్చినాయి. సో దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తే బయటకు వస్తున్న ఉద్దేశంతో దాని. ఎందుకంటే అంతకుముందు కూడా చూసినాం మనం, అజరుద్దీన్ ఉన్నప్పుడు కూడా 2 గ్రూపుల వీళ్ళు కొట్లాడుకున్నప్పుడు, జాన్ మనోజ్, అజరుద్దీన్ గ్రూప్లో విడిపోయి కొట్లాడినప్పుడు వాళ్ళని పిలిచి ఆమె కాంప్రమైజ్ చేసింది. వాళ్ళను ఇంకో రకంగా మీరు చెప్తేనే ఒకవేళ మీరు కాంప్రమైజ్ కాకపోతే ఆంధ్రాలో ఎట్లయితే పీకేసీ మేము కొత్త ప్యానల్ పెట్టినాం అట్లా పెడతామని బెదిరించింది. అంటే ఆమె వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది క్రికెట్లో. రాజకీయ ప్రమేయాలకు దూరంగా ఉండాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజకీయ అండదండలతో కొనసాగే పరిస్థితుల్లోకి వెళ్లింది. మ్యాచ్లు జరిగినప్పుడు ఇచ్చే కాంట్రాక్టులు తమకు నచ్చిన వారికి, లంచాలిచ్చిన వారికే ఇస్తుందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుత హెచ్సిఏ వివాదం బయటకు రావడానికి ప్రధాన కారణం కూడా ఇదే అనే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులెవరూ హెచ్సిఏలో లేకపోవడం, ప్యానెల్ సభ్యులు ఒంటెద్దు పోకళ్లకు అడ్డుకట్ట వేయడానికే అరెస్టుల వరకు దారితీసిందని అసోసియేషన్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ క్రికెట్ అభివృద్ధికి కృషి చేసిన తమను పట్టించుకోవడం లేదని కంప్లైంట్లు చేస్తూ వచ్చిన టీసీఏ ఈ వివాదంలో కీలకంగా మారింది. టీసీఏ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే సిఐడి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్సిఏ అక్రమాల వెనుక మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందనే ఆరోపణలతో టీసీఏ ఈడీకి ఫిర్యాదు చేసింది. మీరు అవినీతిని ఇంకా ఏ దశకు తీసుకుపోయిందంటే, ఒక అండర్-16 టోర్నమెంటు బెంగళూరులో జరిగితే ఎందరు ఆడతారు? 16 మంది స్క్వాడ్ ఉంటుంది, 17 మంది స్క్వాడ్ ఉంటుంది. 40 మందితో క్రికెట్ ఆడిపించిందంటే ఈ టీంలో ఆడిన ఈ గేమ్ ఆడిన ఆయన వంత అయిపోయింది. ఆయన ఇచ్చిన డబ్బులకు ఒక గేమ్ ఆడిపించారు, మళ్ళీ తర్వాత ఇంకో గేమ్లో ఇంకొక ఆయన, ఈ రకంగా 40 మందితో ఆడిపించారు. ఆ క్రికెట్ సీజన్లో 70 మందితో ఆడిపించారు. అంటే ఈ క్రికెట్ని ఏ దశకు తీసుకుపోయారు? అందుకే ఒకప్పుడు రంజీ ట్రాఫీ ఛాంపియన్ అయినటువంటి హైదరాబాదు ఇవాళ ఏ స్థితిలో ఉన్నది క్రికెట్? మరి ఏడ చూసినా ప్రాక్టీస్ చేస్తుంటారు, పర్ఫామ్ చేసి పేపర్లు వచ్చిన అతన్ని కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించిన అతను కూడా 5 వికెట్లు తీసి 70-75 రన్స్ చేసిన అతన్ని కూడా సెలక్షన్ ఉండదు. ఆయనకు కూడా డబ్బులు అడుగుతారు.
రాష్ట్రం నుంచి అత్యంత ప్రతిభావంతులను గుర్తించి తగిన ప్రోత్సాహం అందించాల్సిన క్రికెట్ అసోసియేషన్లు తరచూ వివాదాల్లో నిలుస్తున్నాయి. దీంతో గ్రామీణ క్రీడాకారులకు అందే ప్రోత్సాహకంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ వివాదాల్లో నిలుస్తున్న హెచ్సీఏను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.